యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఇంత మనీ వస్తాయని నేనైతే అసలు అనుకోలేదు. యూట్యూబ్ వల్లనే కాదు, యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల యూట్యూబ్ నుంచి చాలా యూజెస్ అండ్ చాలా వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా నేను ఎలా గెయిన్ చేసుకున్నాను ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. రియల్గా నాకైతే మనీ వచ్చాయి. ఎంత వచ్చాయి అనే నేను ఒక్క పాయింట్ చెప్తాను. అది మీ బ్రెయిన్కి అర్థమయ్యేలా చెప్పుకోండి. ఏంటంటే మనకి ఇంత వస్తున్నాయని మనం అనుకోవద్దు. అంటే ఇంతే వస్తున్నాయి, తక్కువ, ఇంత తక్కువ అనుకోవద్దు. నార్మల్గా ఏది స్టార్ట్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాయి? ఏమీ రావు కదా. ఓన్లీ ఇంట్లో వర్క్స్ చేసుకుంటాం. ఇంట్లో వర్క్స్ చేసుకున్నందుకు మనకేం మనీ రావు కదా. సో ఇలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నాకైతే చాలా ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. దాని నుంచి ఎలాగా ఓన్లీ యూట్యూబ్ మానిటైజేషన్ అయితేనే మనీ రావాలని అయితే రూల్ లేదు. యూట్యూబ్ మానిటైజేషన్ కాకుండా కూడా యూట్యూబ్తో అంటే యూట్యూబ్ని యూజ్ చేసుకుంటూ వేరే ప్లాట్ఫామ్స్లో కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 ఇయర్ బ్యాక్ కూడా అంటే నియర్లీ 1 ఇయర్ అయిందో కాలేదు కానీ 8 or 9 months అవ్వచ్చు. 8 or 9 months బ్యాక్ కూడా నేను ఈ వీడియో అనేది చేశాను. అంటే ఈ వీడియో కాదు. ఇప్పుడు నేను నాకు మనీ వచ్చాయి, ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది ప్రాసెస్ మొత్తం కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అదేమో నార్మల్గా పే అవుట్స్, ఇవేమో రివార్డ్స్. నాకు ఇప్పుడు వచ్చింది ప్రెజెంట్ వచ్చేసి రివార్డ్స్. సో ఎండ్ వరకు చూస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను వచ్చేసి నాకు మళ్ళీ యూట్యూబ్ ఫేవర్ చేయడం వల్లే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్లే ఒక పెద్ద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాను. పెద్దదంటే మీరు ఇంకా 10K 20K అలా అయితే ఊహించుకోవద్దు. కానీ నా విషయంలో అయితే అది చాలా పెద్ద అమౌంట్. నేను చేసిన వర్క్ చిన్నదైనా కానీ నాకు వచ్చిన అమౌంట్ చాలా పెద్దది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను. మొత్తం క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నా ఛానల్ కంటెంట్ అనేది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నారండి 2Kకి. అది కానీ కంప్లీట్ చేస్తే గివ్ అవే షైన్ అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇస్తాను. నేనైతే నేను చెప్పబోయే యాప్ వచ్చేసి విష్లింక్ గురించి. నాకు విష్లింక్ అనేది తెలిసింది వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా విష్లింక్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ నాకు ఓన్లీ యూట్యూబ్ వల్లే విష్లింక్ తెలిసింది. యూట్యూబ్ వల్లే నేను విష్లింక్ కనెక్ట్ అయ్యాను. యూట్యూబ్ అనేది లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి అయితే నేనైతే కనెక్ట్ అయ్యేదాన్ని కాదు. నాకు కనెక్ట్ అయినా కానీ ఇన్కమ్ వచ్చేది కాదు. నేనైతే పక్కా చెప్తాను. ఓన్లీ యూట్యూబ్ ఫేవర్ చేయడం వల్లే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్లే నాకు ఇలా విష్లింక్ అనే యాప్ తెలిసింది. ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్గా ఒక చెప్తారు. యూట్యూబ్ వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయంటే, మనం ఏదైనా సేల్ చేసుకోవచ్చు, దాంట్లో మనం రీసెల్లింగ్ చేసుకోవచ్చు, నార్మల్గా మన హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ సేల్ చేసుకోవచ్చు, కొత్త స్కిల్స్ ఎవరికైనా నేర్పించవచ్చు, టెక్ ఛానల్స్ లాగా పెట్టుకోవచ్చు, బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉన్న వాళ్ళు స్టడీ గురించి చెప్పొచ్చు. ఇలాగా మన డ్యాన్స్ వీడియోస్, ఇంకా చాలా కుకింగ్ మనం చూస్తూనే ఉంటాం కదా. ఒకటి కాకపోతే ఇంకొకటైనా టాలెంట్ ఉంది. కొంతమంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవచ్చు. మనం ఇలాగ ఏదైనా కుకింగ్ వీడియో చేస్తూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకుంటూ అంటే నార్మల్గా ఏదైనా స్టోరీ చెప్పుకోవచ్చు, స్టోరీ టెల్లింగ్, ఇలాగా ప్రతి దానికి కూడా యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్. నేను చెప్తాను కదా, వాయిస్ మంచిగా ఉండి బాగా క్లిక్ అవుతుందండి. ఇది ఇప్పుడు మనకి యూట్యూబ్లోనే మనీ రావాలంటే కష్టం. ఎందుకంటే కంటిన్యూస్గా చేయడం అనేది అందరికీ పాసిబుల్ అవ్వని పని. కంటిన్యూస్గా చేయడం వాళ్ళకైతే 500 సబ్స్క్రైబర్స్ వచ్చాక నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నేను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఇంకా వేరే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ అయితే నన్ను అయితే ఏమీ అనొద్దు. ఎందుకంటే నేను ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే విష్లింక్ అనే యాప్ ఉంటుంది. దానికి కనెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అది లేకపోతే నార్మల్గా కనెక్ట్ చేయాలంటే మనకి కాదు. ఇన్స్టా, ఫేస్బుక్ అవి ఉంటాయి. కానీ దానికి క్రైటీరియా ఏమన్నా ఉంటుందేమో. దాని గురించి అయితే నాకు అసలు జీరో నాలెడ్జ్ అండి. నాకైతే దాని గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదు. అందుకే నేను యూట్యూబ్ నుంచి కనెక్ట్ చేశాను కదా. ఇలాగ నేను ఇప్పుడు ఏదన్నా సరే, నేను ఇప్పుడు డైలీ ఏదో ఒకటి ఇప్పుడు రివ్యూస్ చేయడానికైనా సంథింగ్ దేనికి ఏదైనా డ్రెస్ పెట్టాలి. నార్మల్గా మనం ఇంట్లో వేసుకోవాలన్నా కానీ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్షే, మింత్రా, నైకా ఇలాగ అన్నీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు, మన రిలేటివ్ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. అదేదో మనకి కమిషన్ వస్తుంది. ఎట్లా? ఇప్పుడు వాళ్ళు నార్మల్గా పెట్టుకుంటే యూజ్ ఏమీ ఉండదు. అదే వాళ్ళు మనకి లింక్ పెట్టి మనం విష్ లింక్లో పేస్ట్ చేసి ఆ లింక్ అని వాళ్ళకి షేర్ చేసామంటే, ఆ లింక్ నుంచి తీసుకుంటే మనకి పర్టికులర్ % ఆఫ్ అమౌంట్ అనేది మన విష్ లింక్లో యాడ్ అవుతుంది. అది ఒక స్టార్టింగ్లో మటుకు 2 to 3 months పడుతుంది. నెక్స్ట్ నుంచి మటుకు 1 monthకి అంటే మనం తీసుకున్నాం అంటే వాళ్ళు ఎవరైనా పర్చేజ్ చేసిన అమౌంట్ నుంచి మన పర్సెంట్లోంచి కొంచెం ఏదైనా కటింగ్లు అని పోయి మనకి మంత్లీ పేమెంట్ అనేది 10th కన్ఫామ్గా పడుతుంది. ఇలాగా కొంచెమైనా అమౌంట్ వస్తుంది. నేను రీసెంట్గా వాళ్ళు ఏం చేశారు, ఫెబ్లో స్ట్రీక్స్ అని పెట్టారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళది స్ట్రీక్స్ అంటే సంథింగ్ అది పెట్టారు. పవర్ బ్యాంక్స్ డైలీ 5 పవర్ బ్యాంక్స్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకొని వాటిని ఇన్స్టా స్టోరీ పెట్టాలని చెప్పారు. ఇలాగ 7 days చేస్తే మనకి 2K ఇస్తాం, రివార్డ్ అనే 2K అని పెట్టారు. సో నేనైతే అలా కంప్లీట్ చేశాను. నేను అది చేస్తున్న రోజులు కూడా నేను ఎదుర్కొన్న మాటలు ఏంటంటే, అవి ఎందుకు వస్తాయో, అవి రావు, ఏమీ లేదు, ఓన్లీ వాళ్ళ సేల్స్ కోసం అలా చేస్తున్నారు, రావు, వదిలే, నువ్వు డైలీ పెట్టి ఎందుకు అంటే ఎవరికైనా నార్మల్గా షేర్ చేస్తే ఒకళ్ళిద్దరు మటుకు ఏం మాట్లాడకుండా చూసేవాళ్ళు. ఇంకొంతమంది ఏమొస్తాయి, అవి రావు, అదంతా ఫేక్, ఫ్రాడ్ అన్నారు. లేదు, నేను ట్రై చేయాల్సిందే. వచ్చినా రాకపోయినా నాకు ఫస్ట్ టైం విష్ లింక్ అనేది నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఇప్పుడు 2K రివార్డ్ లక్లో వస్తే
అది ముందు మనం ఏదైనా మనకు లక్ ఉంది అనుకోవాలి. రావులే అని వదిలేసుకుంటే రానట్లే ఉంటది. అందుకే వదిలేసుకోకుండా నేను 7 డేస్ కూడా కంటిన్యూగా పెట్టాను. ఇన్‌స్టా స్టోరీ పెట్టేదాన్ని. ఇన్‌స్టాలో రీచ్ ఉన్నా లేకపోయినా కానీ వాట్సాప్‌లో కూడా షేర్ చేసేదాన్ని. వాళ్ళు మటుకు మెన్షన్ చేశారు మ్యాండేటరీగా ఇన్‌స్టా స్టోరీ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ డిటెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడ కాపీ చేస్తున్నారు, ఎక్కడ పేస్ట్ చేస్తున్నారు మొత్తం డిటెక్ట్ అవుతుంది. టెలిగ్రామ్ ఇలాంటి వాటిలోనైతే పెట్టొద్దు అని చెప్పారు. సో, నేను టెలిగ్రామ్‌లో పెట్టలేదు. ఓన్లీ ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో పెట్టాను. ఇలాగా మన 10 అంటే దానికి ఒక్కొక్క పవర్ బ్యాంక్‌కి కూడా 10 సెపరేట్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళు క్లిక్ చేసి జస్ట్ చూడాలి. జస్ట్ నువ్వు అంటే పర్చేజ్ చేసినా ఏం కాదు. చూడడం అయితే చూడాలి అని వాళ్ళు రూల్ పెట్టారు. సో, అలా రూల్ పెట్టారు. మొత్తం కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డేకి నేనైతే కస్టమర్ కేర్ వాళ్ళని చాలా చికాకు చేశా. ఎప్పుడు పడతాయి? ఎప్పుడు పడతాయి? కన్ఫర్మ్ అయిందా లేదా? ఏంటి అసలు వాళ్ళు ఇస్తారా లేదా? అని చాలా గనం క్వెషన్స్ ఏసి ఇంకా నేను సైలెంట్ అయిపోయా. ఏప్రిల్ 30 కల్లా అంటే అంతే మార్చ్ 31 కల్లా పేమెంట్స్ వస్తాయని చెప్పారు. ఓకే. ఓకే అని వాళ్ళొక అంటే మామూలుగా ఇలాగా ఒక ఉంటుంది కదా! కంగ్రాట్స్ మీరు ఇలాగ కంప్లీట్ చేశారు. మీకు ఏప్రిల్ 31కి పేఅవుట్స్ అంటే కన్ఫర్మ్ అవుతాయని పెట్టారు. ఓకే. 31 దాకా వెయిట్ చేశా. 31కి కూడా రాలేదు. మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాంటాక్ట్ అయ్యాను. ఏప్రిల్ 15కి వస్తాయన్నారు. ఏప్రిల్ 15కి టీడీఎస్ అని ఒకటి ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా దాని గురించి అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కానీ టీడీఎస్ అని ఉంది. అది 10% కట్ చేసి 2,000లో నుంచి 1,800 అనేది నాకు కరెక్ట్‌గా ఏప్రిల్ 15థ్ ఏప్రిల్ 15థ్ ఆర్ 16థ్ ఈ మధ్యలోనే 12కో, 1కో వేశారు నైట్ టైంలో. సో, ఇంకా అదేనండి 1,800 అనేది నాకు చాలా చాలా పెద్ద అమౌంట్ చెప్తున్నాను కదా! 1,800 ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఇయ్యమంటే ఇస్తారా? నేను జస్ట్ ఏం చేశా 7 డేస్ చిన్న వర్క్ అది పెద్ద వర్క్ కూడా కాదు. కంటిన్యూగా చేశాను. 7 డేస్ కంటిన్యూగా చేస్తే ఇట్లా 1,800 వచ్చాయి. ఇలాగా కంటిన్యూగా ఇంకా ఎన్నో చేసుకోవచ్చు. మన చిన్న అమౌంట్సే ఎప్పటికైనా పెద్ద అమౌంట్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అందుకే అండి నేనైతే యూట్యూబ్‌కి పెద్ద థాంక్స్ చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయుంటే నాకు ఇవేమీ తెలిసేది కాదు. నేను ఇంకా ఇక్కడే ఆగిపోయేదాన్ని. అలాగా ఇంట్లో పని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, కొంచెం స్టడీ చేసుకుంటూ ఇక అంతే కానీ ఇంకా ఇలాగ బయటికి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను రీసెల్లింగ్ స్టార్ట్ చేశాను. హ్యాండ్‌మేడ్ బిజినెస్ స్టార్ట్ చేశా. నార్మల్‌గా బ్రేస్లెట్ బిజినెస్ స్టార్ట్ చేశా కానీ అది మటుకు స్టాప్ చేసేసాను. నార్మల్‌గా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంకా చదువుకుంటున్నా. యూట్యూబ్ నుంచే మాక్సిమం నేను చూసి చదువుకుంటాను. యూట్యూబ్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి చూసి. యూట్యూబ్ వల్ల నాకైతే పక్కా ఇన్‌కమ్ వస్తుందండి. యూట్యూబ్‌నే నేర్పించింది నాకు. ఇన్‌కమ్ ఎలా గెయిన్ చేసుకోవాలని కూడా, ఏంటి ఈ ప్రాసెస్ అనేది కూడా యూట్యూబే నేర్పించింది. యూట్యూబ్ స్టార్ట్ చేయకపోయింటే చెప్తున్నాను నేను ఇక్కడే ఆగిపోయేదాన్ని ఇప్పుడు. ఈ వీడియో వచ్చేసి ఇంతే గైస్. ఎవరికైనా యూజ్‌ఫుల్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవే కూడా ఇచ్చేస్తాను.